నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూద్దాం. చినుకు పడితే విజయ నగరమేనంటూ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. చిన్నపాటి వర్షం వచ్చిన జిల్లా కేంద్రం విజయనగరం నగరపాలక సంస్థ పరిధి ప్రజలకు ముంపు బెడద తప్పడం లేదు. పురాతన డ్రైనేజీ వ్యవస్థతో మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా ఉంటుంది. భూగర్భ డ్రైనేజీ డిపిఆర్కే పరిమితం అవుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. 50-60 ఏళ్ల కిందట సరాసరి వర్షపాతం ఆధారంగా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికే నగరపాలెంలో కొనసాగుతూ ఉంది. దీంతో ప్రస్తుతం భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలకు ముంపునకు గురి అవుతున్నాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. గతంలో భారీ వర్షాల కారణంగా గంట స్తంభం కర్రబడ్డీల కింద ఉన్న కాలువలకి వరద నీరు పోటెత్తడంతో విశాఖకు చెందిన ఓ మహిళ కొట్టుకుపోయింది. శుభకార్యం నిమిత్తం బంధువులకు శుభలేఖ ఇచ్చేందుకు వచ్చిన ఆమె మృత్యువాత పడ్డారు. అలాగే ఆక్రమణతో ముప్పైనట్టుగా పెద్ద చెరువులోని అదనపు నీరు ట్యాంక్ బండ్ రోడ్డులోని LIC కార్యాలయం పక్క నుంచి వెళ్తూ ఉంది. ఆక్రమణ కారణంగా ఈ మార్గంలో కాలువ కుచించుకుపోయింది. అనుబంధంగా ఉన్న బందలు గెడ్డలు కనుమరుగయ్యాయి. దీంతో ముంపు బాధ తప్పడం లేదన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిధులన్నీ కూడా నీటిలోనే ఉన్నట్టుగా కాలువ నిర్మాణానికి 14వ ఆర్థిక సంఘం నిధులు 3.50 కోట్లు అప్పటి పురపాలక వర్గం కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలో ఈ పనులకు రివర్స్ టెండర్లు పిలిచి అడావుడి చేశారు తప్ప చేయలేదు. వేరే పనులకు వెచ్చించారు. పెద్ద చెరువులు ఎక్కువగా పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. 2 కిలోమీటర్ల మేర గెడ్డ వీధి కాలువ కూడా పూడిక పేరుకుపోయి నీరు పారని పరిస్థితి చూస్తున్నాం. ముంపు బెడద లేకుండా ముందస్తుగా కాలువలో పూడికలు తీస్తాం, నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూస్తామంటూ ఇందుకోసం టెండర్లు కూడా పిలుస్తూ ఉంటున్నారు. కమిషనర్ నగరపాలక సంస్థ బాలస్వామి ఇక్కడ చూస్తూ ఉన్నాం. సిటీ స్టాండ్ ధర నిలిచిన వర్షం చూస్తూ ఉన్నాం. విజయనగరం నిన్న పడిన చిన్నపాటి వర్షానికి పూర్తిగా రోడ్లన్నీ కూడా అతలాకుతలం అయ్యింది. ప్రజలైతే మాత్రం రాకపోగలకు పూర్తిగా చాలా వరకు అయితే ఇబ్బంది పడినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఎప్పుడో డ్రైనేజీ వ్యవస్థ పురాతన రోజుల్లో ఇవి చేసడంతో ఎక్కడ నీరు అక్కడికి స్తంభించకపోతుంది. చిన్న చినుకు పడితే చాలు పూర్తిగా రోడ్డుపైకి నీళ్ళు రావడం, దానితో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అలాగే దీనివల్ల కూడా చాలా వరకు ఈగలు దోమలు ప్రజలైతే మాత్రం మృత్యువాత పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గత ప్రభుత్వంలో 14వ ఆర్థిక సంఘం నిధులైతే మాత్రం రావడంతో తర్వాత వాటి యొక్క నిధులను కూడా వేరే దానికి వెచ్చించడంతో ప్రజలైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి ప్రధానమైన సంస్థ మనం ఇక్కడ చూస్తూ ఉంటే గడ్డలు వాగులు ఇవన్నీ కూడాను నీరు సక్రమంగా వెళ్ళవలసిన చెరువులోనికి వెళ్ళవలసిందంతా కూడాను ఎక్కడైతే అక్కడ పడితే ఆక్రమణకు గురవడంతో ఎక్కడ పడితే అక్కడ బిల్డింగులు కూడా కట్టడంతోని గడ్డలోనికి వాగులోనికి నీరు వెళ్ళకపోవడంతో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పటికైనా సరే చర్యలు తీసుకోకపోతే ప్రజలైతే మాత్రం విజయనగరం ప్రజలు చిన్నపాటి వర్షాలకి అట్లా కుదరమైతే రాబోతున్న భారీ వర్షాలకైతే మాత్రం రాబోతున్న రోజుల్లో ఎలాగ నడిచేది వాహనదారులు చాతకులు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ కమిషనర్ చెప్తూ ఉన్నారు, ముంపు బెడద లేకుండా చర్యలు తీసుకుంటాం, టెండర్లు పిలుస్తామన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.